హాయ్ ఫ్రెండ్స్, దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ పరిశోధన వ్యవస్థ గ్లోబల్ ఛాలెంజర్ మానవరహిత రోబోటిక్ సబ్మెరీన్ మారియానా ట్రెంచ్లో కొన్ని ఆధారాల కోసం పరిశోధన చేశారని మీకు తెలుసా? అక్కడ వాళ్ళకి వింత వింత శబ్దాలు వినిపించాయి. నిశితంగా పరిశీలించిన మీదట వారు పంపించిన వాహనం తాలూకు కొన్ని కేబుల్స్ కట్ అయినట్టు తెలిసిందే. ఒకవైపు కోసుకుపోయాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద నష్టం ఏ జీవి వల్ల జరిగి ఉంటుంది? చాలా పరిశోధనల అనంతరం ఈ నష్టానికి కారణం ఒక మెగాలోడన్ షార్క్ అని తేల్చారు. అయితే ఈ షార్క్ 2 మిలియన్ సంవత్సరాల పూర్వమే అంతరించిపోయింది. 1960లో మరియానా ట్రెంచ్ లోపల అన్వేషిస్తున్న డేన్ అండ్ జాకస్ కూడా తమ యాత్రను అర్ధాంతరంగా ముగించడానికి కారణం ఇదే కావచ్చు. ఖచ్చితమైన కారణం తెలుసుకోవాలంటే ఈ మరియానా ట్రెంచ్ లోపలికి వెళ్ళి చూడాల్సిందే. అయితే ఇంకెందుకు ఆలస్యం? లెట్ us start our today's episode. What scared the expedition of the Mariana Trench? 1872 నుంచి 1976 వరకు HMS ఛాలెంజర్ అనే బ్రిటిష్ రీసెర్చ్ వెహికల్ పసిఫిక్ ఓషన్లోని వివిధ ప్రదేశాల్లో లోతు తెలుసుకోవడానికి పరిశోధనకు సిద్ధమైంది. ఇదంతా కేవలం పరిశోధనకు మాత్రమే. వాళ్ళు చేసే విధానం కూడా చాలా తేలికైన విధానమే. బరువైన వస్తువుని సముద్రం లోతున దింపి ఆ తర్వాత తాడు సహాయంతో దాన్ని పైకి లాగుతారు. తాడు ఎంతవరకు మునిగిందో దాన్ని అంచనా ప్రకారం ఆ ప్రదేశంలో ఎంత లోతు ఉంది అన్నది లెక్కిస్తారు. అలా వారి పరిశోధనలు సాగిస్తున్న ఈ సమయంలో జపాన్, ఆస్ట్రేలియా మధ్యలో అంటే మరియానా ట్రెంచ్లో ఒకచోట వారు వేసిన తాడు ఇరుక్కుపోయింది. కిలోమీటర్ దాకా పంపించినా ఇంకా వెళుతూనే ఉంది. అసలు లోతుకి అంతమే లేనట్టుగా తాడు వెళుతూనే ఉంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ సరిహద్దుల్లో కూడా దాదాపు 1 కిలోమీటర్ లోపు ఉండదు. మరి ఇక్కడ ఎలా ఉంది అని ఆశ్చర్యపోయారు. అదేంటో తెలుసుకుందాం అని మరొక తాడును కూడా వారు లోతుగా వేశారు. అది కూడా లోపలికి వెళ్తోంది, కానీ ఎంతసేపటికి పైకి రావటం లేదు. ఇక్కడ ఆ సిబ్బందికి ఈగో వచ్చేసింది. తాడు మీద తాడు పెనవేసుకుంటూ కిందకి పంపుతూనే ఉన్నారు. అసలు లోతెంతో తెలుసుకోవటానికి. ఎందుకు పైకి రావట్లేదు అని వారి అనుమానం. దాదాపు ఒకదానికొకటి పెనవేసి కింది వరకు తాడును దింపుతూనే ఉన్నారు. వాళ్ళు ఎన్ని తాళ్లు ఉపయోగించారో తెలుసా? 1 కాదు, 2 కాదు, దాదాపు 11 తాళ్లు. అంటే సముద్రంలోని ఆ ప్రదేశంలోని లోతు దాదాపు 11 కిలోమీటర్లు. సౌండ్ వేవ్స్ విధానంలో గమనిస్తే దాదాపు 10.9994 కిలోమీటర్లు. అంటే ఎంత లోతో తెలుసా? మనం మౌంట్ ఎవరెస్ట్ని ఉల్టా తిప్పి ఉంచితే ఎంత ఉంటుందో అంత లోతు. ఇంకా కొంచెం మిగిలే ఉంటుందేమో కూడా. 10.9994 కిలోమీటర్ల లోతు, 2550 కిలోమీటర్ల వెడల్పు, 69 కిలోమీటర్ల అంచున చంద్రవంక, క్రెసెంట్ ఆకారంలో ఉన్న ఆ ప్రాంతానికి మరియానా ట్రెంచ్ అని పేరు పెట్టారు. 1 నుంచి 5 కిలోమీటర్ల సముద్రపు అంచును ఛాలెంజర్ అబిస్ అని పిలుస్తారు. దీన్ని కనుగొన్న పరిశోధకుడి పేరు ఛాలెంజర్. ఆయన పేరే ఇక్కడి ప్రాంతానికి పెట్టడం జరిగింది. 1960 జనవరి 23 అంటే దాదాపు మరియానా ట్రెంచ్ని కనుగొన్న 88 సంవత్సరాల తర్వాత ఒక సంఘటన అకస్మాత్తుగా ప్రపంచాన్ని కదిలించింది. అడ్వెంచర్ ప్రేమికుడు, ఇంజనీర్, స్విస్ ఓషనోగ్రాఫర్ జాకెస్ స్పికట్, యుఎస్ నేవీ లెఫ్టినెంట్ డాన్ వాల్స్తో కలిసి మరియానా ట్రెంచ్లోని అబిస్ వరకు వెళ్లి లోతును పరిశీలించడం జరిగింది. ఆ ప్రాజెక్టుకి వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రాజెక్ట్ నెక్టన్. అది వారి ఆశయం అని వారు చెప్తారు. అయితే ఇలాంటి ఆశయాలు కూడా ఉంటాయా? అసలు వాళ్ళు ఎందుకు దీన్ని ఎంచుకున్నారు? అప్పటికీ అక్కడ ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో తెలుసా? సాధారణ వాతావరణ పీడనం కన్నా అక్కడ 1072 టైమ్స్ ఎక్కువ ప్రెషర్ పీడనం ఉంటుంది. అంటే మీరు ఏదైనా లోహంతో తయారు చేసిన డబ్బాని చాలా లోతైన ఆ ప్రదేశంలో కిందికి పంపేస్తే పూర్తిగా కరిగిపోయి ఒక పల్చటి రేకులాగా అయిపోతుంది. అంత వేడి ఉంటుంది అక్కడ. అసలు ఎందుకు జాకస్ తన మిత్రునితో కలిసి అక్కడికి పరిశీలనకు వెళ్ళాడు? ఏం సాధించాడు? జాకస్ తండ్రి ఆగస్ట్ పికాట్ 50వ దశకంలో ఒక లోతైన సముద్రపు ఓడను తయారు చేశారు. అంటే బ్యాథీస్కేప్. దాని పేరు ట్రీ స్టే. 13 సెంటీమీటర్ల మందం ఉన్న లోహపు అంచు కలిగిన ఓడాది. జాకస్ ఆ ఓడలోనే సముద్రంలోకి ప్రయాణించాలి అనుకున్నాడు. అయితే ఇది సరైన ఆలోచనేనా? ఎందుకంటే ట్రీస్ట్ తన మొదటి ప్రయాణం 1953లో మొదలుపెట్టింది. మెడిటేరియనియన్ సీలో కేవలం 3150 మీటర్లు అంటే 3.15 కిలోమీటర్ల లోతుకు మాత్రమే వెళ్ళగలిగింది. 1953 నుంచి 1967 వరకు కూడా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు అది ప్రయాణించిన లోతు కన్నా దాదాపు 3 రెట్లు కాదు 10 రెట్లు ఎక్కువ ఉన్న ప్రదేశానికి చేరుకోగలదా? అయితే జాకెస్కి కానీ డాన్కి కానీ ఈ విషయంలో అస్సలు సందేహం లేదు. వెంటనే ట్రీస్లో ఉదయం 8:20 వారి ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం మొదలుపెట్టిన వెంటనే ట్రీస్ట్ సెకండ్కి 0.9 మీటర్ వేగంతో లోపలికి వెళ్ళసాగింది.
కొంతసేపటికి లోపలికి వెళ్లిన ఆ ఓడకి ఒక పెద్ద బండరాయి తగలడంతో దాని వేగాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆఖరికి 1.006 నిమిషాలకి సముద్రపు అంచును తాకింది. దాదాపు 20 నిమిషాల పాటు సముద్రపు అంచున చీకట్లో ఉన్న తర్వాత మధ్యాహ్నం 3:30 సముద్రం పైకి వచ్చేసింది. అయితే అంత లోపలికి వెళ్లిన ఓడ ఇంత తొందరగా బయటకెలా వచ్చింది అన్నది ఇక్కడ సందేహం. అందుకు కారణాన్ని చూసిన జాకస్ మరియు డాన్కి పై ప్రాణాలు పైనే పోయాయి. మరియానా ట్రెంచ్లోని ఛాలెంజర్ అబీస్ లోపలికి వెళ్లిన కొద్ది నిమిషాలకి, అంటే సముద్రపు అంచులు తాకిన కొద్ది నిమిషాలకి జాకస్, డాన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. వర్బెట్రేట్ ఫిషెస్ అంటే వెన్నెముక ఉన్న చేపలు ఛాలెంజర్ అబీస్లో జీవించలేవు అన్నది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే వారు చాలా పెద్ద పెద్ద వర్టబ్రేట్ ఫిష్ని ఛాలెంజర్ అబీస్లో గమనించారు. వాటితో పాటు కొన్ని రొయ్యల్ని కూడా అక్కడ చూడడం జరిగింది. ఇవన్నీ గమనిస్తున్న వాళ్ళకి హఠాత్తుగా ఒక విషయం దిగ్భ్రాంతికి గురి చేసింది. ట్రీస్ట్ 32,000 అడుగుల లోతుకు వెళ్లిన తర్వాత దాదాపు సముద్రపు అంచున వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఒక భయంకరమైన అలని కూడా గుర్తించారు. పూర్తి క్యాబిన్ని చటుక్కున తిప్పేసింది. ముందు వారు ఓడ సముద్రపు అంచును తాకిన శబ్దం ఏమో అనుకున్నారు. కానీ తర్వాత వారికి అర్థమైన విషయం ఏంటంటే సముద్రపు అంచును తాకడానికి ఇంకా సమయం ఉంది అని. ఓడ అంచుకు చేరడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ట్రీస్ట్ చక్కగా తన పని తాను చేసుకుపోతోంది కూడా. మళ్ళీ ఆ శబ్దం వినాలి అని ఇంజన్ని కూడా ఆఫ్ చేశారు. మళ్ళీ ఆ శబ్దం వస్తూనే ఉంది. బహుశా పెద్ద పెద్ద రొయ్యలు ఓడ యొక్క లోహాన్ని గీసుకుంటూ వెళ్తున్నాయి, అందుకే ఆ సౌండ్ వస్తుందేమో అనుకున్నారు. కానీ మళ్ళీ ఇంకో సందేహం, సాధారణ రొయ్యలకు అంత శక్తి ఉంటుందా, లేక అసాధారణ రొయ్యలు సముద్రంలో ఏవైనా ఉన్నాయా? అంత పెద్ద శబ్దం ఎలా వస్తుంది? జాకస్ ఇంకా డాన్ ఇద్దరు క్యాబిన్లో నుంచి బయటకెళ్ళి లైట్ సహాయంతో ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించాలని అనుకున్నారు. ఆలోపే ఆ క్యాబిన్ గ్లాస్ డోర్ మీద ఒక క్రాక్ కనిపించింది. ఆ అద్దం ఏ క్షణమైనా పగిలిపోయేంత శక్తివంతమైన క్రాక్ అది. ఇక ఆలస్యం చేయకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సముద్రం పైకి రావాలని ప్రయత్నించారు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, జాకస్ ఇంకా డాన్ ఇద్దరూ వారి పరిశోధనలో సఫలీకృతమయ్యారా? వారు ఉన్న ఆ పరిస్థితిలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? వారు విజయం సాధించారు అని కొన్ని కథలు అప్పటికి వినిపించాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదు. 2008లో జాకస్ పికార్డ్ మరణించారు. ఆ తర్వాత డాన్ వాల్ష్ టైటానిక్ సినిమా దర్శకుడు జేమ్స్ కెమెరాన్కు ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు. 2012లో ఇదే విధమైన మరొక సాహసయాత్ర చేపట్టారు. పూర్తిగా కొత్త సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన బెయితీస్కేప్ను ఉపయోగించారు. ఈసారి ఆధునిక పరికరాలతో కొత్త టెక్నాలజీతో ప్రయాణం సాగించారు. డాన్ వాల్ష్ దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అందులో 5గురు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. వారితో తన అనుభవాన్ని పంచుకున్నారు డాన్ వాల్ష్. అతనికి సముద్రం అంచున వచ్చిన పెద్ద శబ్దం ఎందువల్ల వచ్చింది అనే సంగతి ఇప్పుడైనా నిర్ధారణ అవుతుందని ఆశించారు. కుతూహలంగా వేచి చూశారు. 1967లో వారు ప్రయాణించినప్పుడు సముద్రపు అంచున ఇంకా ఏదైనా తెలియని అతిపెద్ద సముద్ర జీవి వారిని అటకాయించి ఉందా, లేదా తాము ప్రయాణిస్తున్న ట్రీస్ట్ ఎక్కువ ప్రెషర్తో కింద పట్టడం వల్ల శబ్దం వచ్చిందా అన్న అనుమానం డాన్ వాల్ష్కుంది. ప్రతి పరిశోధకుడు తాను సాధించిన విజయాన్ని గొప్పగా చెప్పుకుంటాడు. అలాగని తన పరిశోధన మధ్యలో ఆగిపోతే కారణాలు తెలుసుకోవాలని అన్వేషిస్తాడు. ఇక్కడ జరిగింది కూడా అదే. అయితే 1967లో ఎలా అయితే జరిగిందో అచ్చం అలాగే ఇక్కడ కూడా జరిగింది. సముద్రం అంచున కొద్ది దూరంలో వీరు ప్రయాణిస్తున్న సబ్మెరీన్ రోబోటిక్ ఆర్మ్ దగ్గర ఏదో పెద్ద శబ్దం వినిపించింది. వీళ్లు కూడా సముద్ర పీడనం వల్ల అలా జరిగి ఉంటుందేమో అనుకున్నారు. కానీ డాన్ వాల్ష్కు తెలుసు కదా, సముద్రపు చేప ప్రమాదకరమైన చేప మాత్రమే కాదు, చాకచక్యంగా ఉంటుందని కూడా అప్పుడే అర్థమైంది. ఈసారి కూడా నిరాశ మిగిలింది. వారు అనుకున్న ఫలితాన్ని పొందలేకపోయారు. 2 సార్లు ఇలా జరగడంతో అసలు ఏమై ఉంటుంది అని ప్రపంచానికి ఆసక్తి కలిగింది. 2001లో జర్మన్ వాళ్ళు హై ఫిష్ వెసెల్ పేరుతో మరో సముద్రపు సాహసయాత్రను ప్రారంభించారు. మరింత ఆధునిక సాంకేతికతను, సామాగ్రిని ఉపయోగించారు. మరియానా ట్రెంచ్ లోపలికి వెళ్తున్న హై ఫిష్ సముద్రపు అంచుకు 7 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇదంతా బయట నుంచి గమనిస్తున్న పరిశోధకులు చాలా ప్రయత్నం చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది అని తెలుసుకుందామని. కానీ ఒక్కరికి కూడా ఒక్క ఆధారము లభించలేదు. చివరికి ఇన్ఫ్రారెడ్ లైట్లు కూడా ఉపయోగించారు. అవి నీటి లోపల అంచు దాకా వెళ్ళలేవు, కానీ కనీసం అక్కడ ఏం జరుగుతోంది అన్న కొద్దిపాటి సమాచారాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తాయి. ఇన్ఫ్రారెడ్ లైట్ లోపలికి నీళ్లలో పడగానే హై ఫిష్ ఒక పెద్ద బల్లి లాంటి ఆకారం దాన్ని చుట్టుకుని ఉండటం గమనించారు. ఆ ఆకారం హై ఫిష్ వెసెల్ లోపలికి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తోంది. హై ఫిష్ని రక్షించుకునేందుకు ఒక ఎలక్ట్రిక్ గన్ సహాయంతో ఎలక్ట్రిక్ కండక్టివిటీని సైతం ఉపయోగించారు. ఆ షాక్ వల్ల ఆ బల్లి లాంటి ఆకారం హై ఫిష్ని వదిలేసి చీకటిలో నీటిలో కలిసిపోయింది.
2003లో గ్లోబల్ ఛాలెంజర్ పేరుతో మరొక మానవరహిత అమెరికన్ సబ్మెరీన్ మళ్లీ ఈ రహస్యాన్ని ఛేదించేందుకు సాహసించింది. అది సముద్రపు లోతుకు దిగుతున్న కొద్దీ రికార్డింగ్ డివైసెస్ ఒక పెద్ద శబ్దాన్ని రికార్డ్ చేశాయి. అవి ఎలా ఉన్నాయంటే ఎవరో గట్టిగా లోహపు తాళ్ళని కోస్తున్నట్టుగా శబ్దం వస్తోంది. ఓడపైన ఉన్నవాళ్లు ఈ శబ్దం గురించిన పరిశోధనలో వారి మానిటర్స్ వైపు దృష్టిని సారించారు. 12 నుంచి 16 సెంటీమీటర్స్ ఉన్న ఒక జీవి ఏదో కదులుతున్నట్టు అనిపించింది. 2 తలల డ్రాగన్ లాగా అనిపించింది. సిబ్బంది ఈ భయంకర ఆకారాన్ని చూసి చాలా భయపడ్డారు. ఆలస్యం చేయకుండా వారు పంపిన వెసెల్ను మరో పెద్ద సబ్మెరీన్ సహాయంతో పైకి లాగే ప్రయత్నం చేశారు. పైకి వచ్చిన ఆ వెసెల్ను చూసి వారంతా కంగు తిన్నారు. వెసెల్కి ఒక వైపంతా కోసుకుపోయినట్టుగా, తాళ్లన్నీ తెగిపోయినట్టుగా గమనించారు. అంతేకాదు వారు వెసెల్ని షిప్కి కనెక్ట్ చేసిన కేబుల్స్ కూడా పూర్తిగా కట్ అయిపోయాయి. ఇవన్నీ దేనికి సంకేతాలు? అక్కడ ఏ ప్రమాదాన్ని సూచిస్తున్నాయి? ఇప్పుడున్న టెక్నాలజీతో అన్న దాన్ని కనీసం కనుక్కోగలమా? మనం చెప్పుకుంటున్న విషయం అత్యంత లోతైన ఛాలెంజర్ అబీస్ గురించి. గమనిస్తే సాధ్యమే అనిపిస్తోంది. 12 సంవత్సరాల క్రితం జపాన్ చేపల్ని వేటాడే క్రమంలో వారికి కొన్ని పదునైన దంతాలు లభ్యమయ్యాయి. అయితే మరియానా ట్రెంచ్లో ఉండే షార్క్ దంతాలు ఇంత పెద్దగా ఉండవని వారికి తెలుసు. 13 సెంటీమీటర్లు ఉండే మెగల్డాన్ షార్క్కి సంబంధించినవి అని అర్థమైంది. అయితే ఆ షార్క్ కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. కొద్ది కాలం క్రితం జేమ్స్ కెమెరాన్ చేసిన పర్యటనలో కూడా ఒక పెద్ద అమోబా రికార్డ్ అయింది. అదే జీనోఫియో 4. వీటి విశేషం ఏంటంటే ఇవన్నీ ఏకకణ జీవులు. మెడిటేరియన్ సీలో మరో చోట ఉన్న డయాకోకు వోల్కనోలో ఉష్ణోగ్రత దాదాపు 187 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అక్కడ నీరు ఎప్పుడూ మరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా మరియానా ట్రెంచ్లో ఎన్నో అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. లోపల ఉన్న అన్ని జీవులు దేనికి తోచినట్టుగా అవి పనిచేస్తూ ఉంటాయి. వాటి జనాభాను సముద్రపు లోతున పెంచుకుంటూ ఉంటాయి. ఇంత విన్నాక కూడా మరియానా ట్రెంచ్ లోపలికి వెళ్ళి రహస్యాన్ని ఛేదించాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే ప్రాణాలకు తెగించే లోపలికి అడుగు పెట్టాలి. ఎంతటి ప్రమాదకరమైన షాక్స్ అందులో ఉన్నాయో ఇంకా పరిశోధకులు తేల్చలేదు. ఇప్పటికీ ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. రాబోయే కాలంలో ఇంకా ఎన్ని సంఘటనలు, రహస్యాలు మనం వినాల్సి వస్తుందో, చూడాల్సి వస్తుందో ఇప్పుడే చెప్పలేం. మనం ఇదంతా ఏదో సంఘటనని ప్రమోట్ చేస్తున్నారు అని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కంటికి కనిపించిన ఆధారాలు, సాక్ష్యాలు మన ముందున్నాయి. మీకేమనిపిస్తోంది? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.